ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భాగ్య ఇవాల్టి మన వీడియో ఏంటి అంటే ఎలాంటి కండిషనర్ లేకుండా హెయిర్ ని సిల్కీగా హోమ్ రెమెడీతో ఎలా ఉంచుకోవాలనేది మీకు చెప్పాలనుకుంటున్నానండి ఏం లేదండి మన ఓల్డ్ చిట్కానే మన పూర్వం మన పెద్దవాళ్ళు ఈ చిట్కాను ఫాలో అయ్యేది అప్పుడు ఏంటంటే వాళ్ళ కండిషనర్స్ కానీ షాంపూస్ కానీ లేవు కదా సో అలా చేసుకొని హెయిర్ ని సిల్కీగా ఉంచుకునే వాళ్ళు అన్నమాట ఏంటి ఆ చిట్కా అంటే గంజి అండి మన ఇంట్లో అన్నం వండుకోగా మనం వంపుకుంటూ వచ్చేది గంజి అన్నమాట ఆ గంజితో మన హెయిర్ సిల్కీగా అవుతుందన్నమాట ఏంటి గంజితో సిల్కీగా హెయిర్ అవ్వడం ఏంటంటే నిజం అండి మీరు ఒక్కసారి హెడ్ బాత్ చేసినప్పుడు గంజిని యూజ్ చేయండి ఆ రిజల్ట్ ఏంటనేది మీకు వన్ టైంలో తెలిసిపోతుందండి నిజంగా 100% ఇది గంజితో హెడ్ బాత్ చేసినట్లయితే చాలా సిల్కీగా అయిపోతుంది మీ హెయిర్ అనేది ఈ రోజుల్లో ఏంటంటే అక్కడికి సరిపోయేటట్టుగా రైస్ కడిగి వాటర్ పెట్టుకుంటున్నారు కదా అలా కాకుండా మనం ఈ గంజిని హెడ్కు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం గంజిని ఎక్కువ వండుకోవాలన్నమాట ఎక్కువ చేసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ చేసుకొని మనం రైస్ అవ్వగానే మనం గంజి వంపుకున్నట్లయితే మనకు వచ్చేస్తుంది ఎక్స్ట్రా అంటే మన హెయిర్కి తగ్గట్టుగా ఒక 2-3 గ్లాసుల రైస్లో వాటర్ ఎక్కువ పోసుకుంటే గంజి అనేది తీసుకోవచ్చు మనం ఆ గంజిని మనం హెడ్ బాత్ ఎన్ని రోజులు వారానికి ఎన్ని రోజులు చేస్తాం 2 రోజుల 3 రోజుల వారంలో అనేది చూసుకోవాలి వారానికి 2 సార్లు 3 సార్లు అంటే మనం చేసే రోజు మాత్రం గంజిని తీసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం మర్చిపోతుంటాం రెగ్యులర్గా వండే రైస్ వేరు గంజి తీసుకోవడంలో వండేటప్పుడు మర్చిపోతుంటాం కదా అలా కంపల్సరీగా గుర్తుపెట్టుకొని గంజిని మాత్రం మనం ప్రిపేర్ చేసి ముందుగా ఉంచుకోవాలన్నమాట ఇక మనం ఈరోజు హెడ్ బాత్ చేస్తున్నామంటే గంజి తీసుకుంటాం కదా అలా తీసుకున్న తర్వాత హెడ్ బాత్ నార్మల్గా మనం షాంపూ పెట్టుకొని చేసిన తర్వాత ఒక హాఫ్ మగ్గు గంజిలో డైరెక్ట్గా చిక్కగా ఉంటే కొన్ని వాటర్ కలుపుకోండి కొంచెం మీడియంగా గోరువెచ్చగా ఉంటే పర్లేదండి మరి చల్లగా అవసరం లేదు అది మరి వేడివేడిది కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు గంజిని అట్టు కడుతుందండి చల్లగా అయిపోతే అట్టును తీసేయండి ఒకవేళ ఎందుకంటే ఎంటికలకు అతుక్కుపోతుంది ఒకవేళ అట్టు కట్టిన గంజి అయితే మీది అట్టును తీసేయండి ఓకేనా చిక్కగా ఉంటే కొన్ని వాటర్ వేసుకోండి నార్మల్గా ఉండంటే డైరెక్ట్గా మన హెయిర్ పైన వేసుకోండి హెడ్ బాత్ చేసిన తర్వాత వాటర్ వేసి మొత్తం షాంపూను కడిగేసిన తర్వాత ఈ గంజిని ఒక మగ్గు మనం హెడ్ మొత్తం ప్రతి హెయిర్కి తడిసేలా పోయాలండి తీసి ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం రఫ్గా దానికి అంటే వరకు కొంచెం 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఒక 1 or 2 మగ్స్ వాటర్ అలా పోసి వదిలేసేయండి ఇక అంతే గంజి పోసిన తర్వాత చిన్న హెయిర్ అయితే ఒక మగ్గు వాటర్ సరిపోతుందండి కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 2 మగ్స్ వాటర్ పోసేసి ఆ గంజి పోయేంత వరకు జస్ట్ ఆ హెయిర్ కంటింది లైట్గా పోయే వరకు పోసేయాలి 2 మగ్గుల వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట ఇక తర్వాత మనం జనరల్గా ఇలా అలా తుడుచుకున్న తర్వాత హెయిర్ అనేది మనకు తెలిసిపోతుంది రిజల్ట్ ఆ గంజి చేసిన రోజు మీకు రిజల్ట్ అనేది 1 టైంకే తెలిసిపోతుందండి దానివల్ల హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది మంచి ఊడిపోకుండా కూడా ఉంటుంది అలాగే కొంచెం థిక్గా కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది మన పూర్వం పెద్దవాళ్ళు గంజిలో రాగడి మట్టి కలిపి తలస్నానం చేసేవాళ్ళండి వాళ్ళ హెయిర్ ఎంత బాగుండేది ఇప్పటికీ వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళ హెయిర్ అనేది చాలా నల్లగా ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు హోమ్ రెమెడీస్ చాలా పాటించేదండి వాళ్ళకి ఏంటంటే షాంపూస్ కండిషనర్స్ ఇలాంటివన్నీ ఉండకపోయేదన్నమాట ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్ దొరుకుతున్నాయి మనీ కూడా ఉంటుంది అన్నీ మనం తీసుకొచ్చి అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మన హెయిర్ అలా ఊడిపోతుంది అలా వీలైనంత వరకు కెమికల్కి దూరంగా ఉండడం బెటర్ అండి ఒకవేళ మనకి ఎలాంటి అవకాశం లేదు సరే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అవకాశం ఉంది అన్నప్పుడు మాత్రం వీలైనంత వరకు హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకుంటేనే బాగుంటుందండి హెల్త్కైనా హెయిర్కైనా ఫేస్కైనా ఎక్కడైనా మన హోమ్ రెమెడీస్ పాటిస్తేనే బాగుంటుంది కదా అయితే ఈ సిల్కీ హెయిర్ కోసం మాత్రం ఈ గంజి చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి నేనైతే యూజ్ చేస్తాను కంపల్సరీ ఎందుకంటే నేను ఎలాంటి కండిషనర్ అయితే యూజ్ చేయను హెడ్ బాత్ చేసినప్పుడు అంటే వీలైనప్పుడు కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కంపల్సరీగా గంజి గుర్తు పెట్టుకొని కొంచెం ఎక్కువ వాటర్ వేసి వంపుకొని ఆ గంజి మాత్రం నేను తల స్నానం చేసిన రోజు మాత్రం వేసుకుంటానండి చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది హెయిర్ మంచిగా సిల్కీగా వస్తుంది హెయిర్ కొంచెం మందమై జడ కూడా లావుగా వచ్చేస్తుందండి ఓకేనా జడ కూడా కొంచెం లావుగా వచ్చేస్తుంది మనకి ఆ గంజితో స్నానం చేసిన రోజు హెయిర్ రిజల్ట్ మీకు కంపల్సరీగా అర్థమవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు రిజల్ట్ ఏందో ఉంటుంది ఎలాగ మనకు పైసలు లేవు అది కెమికల్ కాదు ఫ్రీ కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి నిజంగా రిజల్ట్ బాగుంటే మళ్ళీ ట్రై చేయండి లేకపోతే లేదు
కొంతమంది రైస్లో సాల్ట్ వేసి వండుకుంటారు, అప్పుడు మనకు గంజి అనేది సాల్ట్ వస్తుంది కదా, అలా సాల్ట్ వేయకుండా నార్మల్గానే రైస్ వండి గంజి తీసుకొని గంజితో హెడ్ బాత్ చేయండి. ఓకేనా, చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, చాలా బాగా పనిచేస్తుంది. మనకు గంజి ఎక్కువ కావాలనుకుంటే ఏంటంటే రైస్లో వాటర్ ఎక్కువ పోయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు బియ్యం పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 నుంచి 6 గ్లాసుల వాటర్ వేసుకుంటే మన గంజి చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అనమాట. అప్పుడు మన హెడ్కి చాలా బాగా సరిపోతుంది. అంటే హెయిర్ను బట్టి కూడా మనము ఈ రైస్లో వాటర్ అనేది పోసుకోవాలండి. ఈ గంజి వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా తయారవుతుంది. ఈ గంజి ప్యాక్ కూడా ఎలా వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఈ గంజి అనేది హెయిర్కి అయితే చాలా చాలా మంచిదండి. ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఏంటంటే మీరు ఆల్ నొక్కడం మర్చిపోతారండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బట్